హాయ్, అందరూ బాగున్నారు కదా. ఇవాళ మీకు ఒక గేమ్ గురించి చెప్తాను. ఆ గేమ్ ఎలా పుట్టింది అంటే ఎలా దాన్ని తయారు చేశారు, ఏ సందర్భంలో తయారు చేశారో చెప్తాను. ఏంటని ఆశ్చర్యపోతున్నారు కదా. గేమ్ ఏంటి, దానికి ఒక కథ ఏంటి అని. నిజమే. ఏంటంటే 200 సంవత్సరాల క్రితం చైనా దేశంలో పెద్ద యుద్ధాలు జరుగుతున్న టైంలో, ప్రపంచ యుద్ధాలు జరుగుతున్న టైంలో పిల్లల్ని, ముసలి వాళ్ళని, పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని, ఆడవాళ్ళని అందరినీ కూడా సేఫ్గా భూమి లోపల అండర్ గ్రౌండ్లో వాళ్ళకి సేఫ్టీ కోసం ఒక ఏర్పాటు చేశారనమాట. అక్కడ పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అందరూ ఉన్నారు. కానీ ఆ టైంలో పైనంత యుద్ధం జరుగుతోంది. పెద్దవాళ్ళకి భయంగా ఉంటుంది, కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు ధైర్యం చెప్పుకుంటూ. కానీ పిల్లలకి అవన్నీ తెలియదు కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఏదో ఆడాలి, వాళ్ళు ఆడుకునే వయసు. కానీ ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఆ కింద భూమి లోపల అండర్ గ్రౌండ్లో వాళ్ళు అలా ఉండాలి. ఆట ఉండదు. మన లాక్డౌన్లో ఎంత బాధపడ్డాం కదా, బయటికి వెళ్ళకూడదు అన్నారు. కానీ ఇంట్లో మనం రకరకాలుగా వీడియోస్ చూసుకున్నాము, రకరకాలుగా కథలు చెప్పుకున్నాం. మరి వాళ్ళు ఆ టైంలో ఏ వీడియోస్ లేవు కదా. వాళ్ళు ఏం చేయాలి, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. వాళ్ళు ఏం చేయాలో తెలియదు. పెద్దవాళ్ళకి వాళ్ళని ఎలా కాలక్షేపం చేయాలో తెలియలేదు. అప్పుడు ఏం చేశారు, వాళ్ళు ఒక ఆలోచన చేశారు. పిల్లల కోసం ఒక గేమ్ కనిపెట్టారు. అదేంటి, బ్రెయిన్తో ఎక్కువసేపు ఆలోచించి చేసేలాగా. అంటే ఏమవుతుంది, ఆ టైంలో పిల్లలందరూ కూడా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ రకరకాలుగా ఆలోచిస్తూ ఆ గేమ్ తయారు చేయడంలో ఉండిపోయారనమాట. అలా వాళ్ళకి తెలియకుండానే టైం గడిచిపోయింది. ఆ గేమ్ ఏంటో తెలుసుకుందామా? అందరికి ఇంట్రెస్టే కదా. ఆ గేమ్ పేరు ఏంటంటే 7 pieces. అంటే ఒక పేపర్ని, అంటే మనం చెప్పాను కదా నేను, స్క్వేర్ పేపర్. స్క్వేర్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఇదిగో ఇలా ఉంటుంది కదా, 4 sides ఈక్వల్గా ఉంటుంది. ఈ పేపర్ని మనం 7 pieces కింద కట్ చేసి, అంటే నేను పేపర్ మీద చూపిస్తాను. దీన్ని మనం కార్డ్బోర్డ్ తోటి కూడా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉండాలంటే ఒక ప్లాస్టిక్ షీట్ దగ్గర కట్ చేయించుకొని కూడా వాడచ్చు. ఇది 7 pieces ఎలా కట్ చేయాలి, దానికి ఒక పద్ధతి ఉంది. అదేంటో చూపించినా. ఇప్పుడు మనం ఈ 7 pieces ఎలా కట్ చేయాలో చూద్దాం. దీనికి స్క్వేర్ షేప్ కావాలి. ఫస్ట్ ఈ స్క్వేర్ షేప్ ఎలా చేయాలో మీకు ఒకసారి చూపించాను, మళ్ళీ ఒకసారి చూపిస్తాను. దీన్ని ఈ పర్ఫెక్ట్గా ఈ లైన్ వచ్చేలా చూసుకుని ఒక సైడ్ స్ట్రైట్గా చక్కగా ప్రెస్ చేయండి. అలాగే ఈ ఎక్స్ట్రా పేపరు స్క్వేర్కి ఇది చూడండి, ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇది స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా ఎక్స్ట్రా అనమాట. సో దీన్ని మళ్ళీ జాగ్రత్తగా ఇక్కడ చూసుకుని ఇలా స్ట్రైట్గా జాగ్రత్తగా గట్టిగా ప్రెస్ చేస్తే నీట్గా వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పేపర్ తీసేయాలి. ఓకే, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది. ఈ స్క్వేర్లో ఎక్స్ట్రా పీసెస్ ఈ పీస్ తీసేయాలి. జాగ్రత్తగా కట్ చేసి తీసేస్తే మనకి పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుంది అన్నమాట. అది ఇది తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ డయాగ్నల్గా మనం ఫోల్డ్ చేసాం కదా, దీనికి ఆపోజిట్లో మళ్ళీ ఫోల్డ్ చేసుకొని చూడండి, ఈ పాయింట్ ఈ లైన్ సరిగ్గా వచ్చేలా చూసుకుంటూ ఈ హాఫ్ వరకే ఫోల్డ్ చేయండి. హాఫ్ వరకే, ఈ చివరి దాకా వెళ్ళొద్దు. ఈ హాఫ్ వరకే ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసి ఒక్క నిమిషం మళ్ళీ సరిగ్గా చెక్ చేసుకుందాం. కొంచెం అది ఇక్కడి నుంచి ఇక్కడ దాకా సరిగ్గా హాఫ్ వరకే ఫోల్డ్ చేసుకుందాం. ఓకే,
ఇప్పుడు 7 పీసెస్లో ఈ 2 కట్ చేస్తాం అనమాట, 2 ట్రయాంగిల్స్. ఓకే, ఇంతవరకు తీసేద్దాం మనం. ఫస్ట్ కట్ చేస్తే మనకి మిగతా ఎలా వస్తే తెలుసు. ఈ 7 పీసెస్కి ఇంకో పేరు ఏంటంటే ట్యాంగ్రమ్. ట్యాంగ్రమ్ అంటే ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ట్యాన్స్ అంటారు. ఈ ట్యాన్స్ అన్నీ కలిపి ట్యాంగ్రమ్ అంటారనమాట. సో 7 పీసెస్ అనొచ్చు, ట్యాంగ్రమ్ అని కూడా అనొచ్చు, ట్యాంగ్రమ్ గేమ్ అని కూడా అనొచ్చు. పజిల్. ఈ పజిల్కి రకరకాలుగా సాల్వ్ చేసుకోవచ్చు. అన్ని షేప్స్ అనమాట, బర్డ్స్ అని చేద్దాం మనం, అన్నీ చేద్దాం కదా. 2 వచ్చేసింది, 7లో 2 వచ్చేసింది. ఇప్పుడు 5 రావాలి కదా. ఈ 5కి ఏంటంటే ఇప్పుడు ఇది ఫోల్డ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం. మనం స్ట్రైట్ లైన్ గీయకూడదు, ఓన్లీ పాయింట్స్ తీసుకోవడానికి అనమాట. సెంటర్ ఇక్కడ కొంచెం ప్రెస్ చేద్దాం. ఓకే, ఇది ఈ కార్నరు, ఈ టిప్పు ఈ పాయింట్ దగ్గరికి వచ్చేలాగా చూసుకొని, ఇది కనిపిస్తుంది కదా బెండ్ చేసాం మనం, అక్కడ దాకా తీసుకొచ్చి ఇలా స్ట్రైట్ లైన్ చేయాలి. చూసారా, చక్కగా ప్రెస్ చేస్తే నీట్గా కట్ చేయడానికి వస్తుంది. ఓకే, అయింది. ఇప్పుడు ఈ సెంటర్ చూసాం కదా మనం, ఈ సెంటర్కి ఇలా ఈ పాయింట్ పెట్టుకొని, ఇక్కడ సెంటర్ ఉంది కదా, ఈ సెంటర్కి ఇట్లా పాయింట్ పెట్టుకొని ఇక్కడ ప్రెస్ చేయండి. అలాగే ఇటు సైడ్ నుంచి కూడా ఈ సెంటర్ చూసుకొని ఇక్కడ ఒక పాయింట్ ప్రెస్ చేసుకుందాం మనం. ఓకే, అది ఇప్పుడు ఈ సెంటర్ ఫోల్డ్ చేసేసుకుందాం మనం. ఫోల్డ్ చేసుకుని ఈ ఇది స్ట్రైట్ లైన్, ఇది కూడా బెండ్ చేస్తాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ వచ్చింది. సో 1 మోర్ ట్రయాంగిల్. డిఫరెంట్ సైజెస్లో మనకి ట్రయాంగిల్స్ వస్తున్నాయి కదా. ఇది సో ఇది 4th వన్. 1 2 3 4. ఇక్కడ స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఎడ్జెస్ నీట్గా కట్ చేద్దాం. ఓకే, ఈ పాయింట్ మళ్ళీ ఇక్కడ ఇట్లా ఈ స్క్వేర్ షేప్ ఇందాక కదా మనం స్క్వేర్ షేప్ కట్ చేసాం, అలా ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇటు పెడితే మనకి ఒక ప్యారలల్ హెక్సగాన్ వస్తుంది. ఇది ఒక ట్రయాంగిల్, మళ్ళీ ఇంకొక సైజులో ట్రయాంగిల్. చూసారా, దాదాపు అన్నీ కూడా ట్రయాంగిల్సే. 5 షేప్స్ ట్రయాంగిల్సే, 5 పీసెస్ ట్రయాంగిల్సే. ఒక్క 2 పీసెస్ మాత్రం డిఫరెంట్ షేప్స్. ఏంటవి? స్క్వేరును హెక్సగన్ షేప్. అది. సో మనకి ఎన్ని వచ్చినాయి ఇప్పుడు? 1 2 3 4 5 6 7. సో మనకి ఈ 5 కూడాను ట్రయాంగిల్స్ డిఫరెంట్ షేప్స్లో. ఇది 2 స్క్వేర్ అండ్ హెక్సగన్ వచ్చినాయి. వీటిని మనం ఇప్పుడు డిఫరెంట్ షేప్స్లో మనం చేద్దాం. ఎలా చేయాలి? ఓకే, విల్ సీ.
నేను దీన్ని కాస్త ఇంట్రెస్టింగ్గా ఉండటం కోసం అని ఒక బిస్కెట్ బాక్స్ వచ్చినప్పుడు దానికి కలర్ చేశాను. కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇదైతే ఇట్లా బెండ్ అయిపోయింది కదా, అలా బెండ్ అవ్వకుండా ఇలా స్టిఫ్గా ఉంటాయి. మనం ఇలాగే ప్లెయిన్గా పెట్టైనా కూడా చేయొచ్చు. రివర్స్ తిప్పితే అన్నీ ప్లెయిన్గా ఉంటాయి కదా, అలానే చేసుకోవచ్చు, లేదా కలర్ తోటన్నా చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను మీకు కలర్లో చూపిస్తాను, అలాగే ఎల్లో దాంతో కూడా చూపిస్తాను, చార్ట్ తోటి కూడా డిఫరెంట్ షేప్స్ చేసి చూద్దాం మనం. ఓకే, బర్డ్ ఎగురుతున్నట్టు చేద్దాం. బర్డ్ ఎలా ఎగురుతుంది? ఓకే, నెక్స్ట్ బర్డ్ ఎగురుతున్నట్టు వచ్చింది, చూసారా? ఇప్పుడు వీటితోటి ఒక నంబర్స్ చేయడం ఎలాగో చూద్దాం. నంబర్స్ ఎలా చేయొచ్చు? ఫస్ట్ 1 చేద్దాం. ఇలా పెట్టి సో 1 నెంబర్ వచ్చేసింది కదా, 1 ఫస్ట్ 1 చేసాం. ఓకే, బాగుందా? నంబర్స్ కూడా చేసుకోవచ్చు మనం ఇలాగా సరదాగా నంబర్. ఓకే, ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దాం? ఒక పిల్లి బొమ్మ చేద్దామా? పిల్లి తల, దీని బాడీ, పిల్లి తోక. ఓకే, సో ఇదొక పిల్లి. నెక్స్ట్ ఈసారి ఏం చేద్దాం? ఇది 1 నెంబర్, చూసారా? 1 నెంబర్.
అలా నంబర్స్ కూడా చేసుకోవచ్చు మనం. ఓకే, అయిపోయింది. ఈసారి ఏం చేద్దాం, నంబర్ 1 అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం, ఒక రాకెట్ చేద్దామా? ఓకే, లెట్ us స్టార్ట్ రాకెట్. రాకెట్ ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది. ఓకే, రాకెట్ వచ్చేసింది. నెక్స్ట్ మనకి ఇల్లు బొమ్మ అంటే ఇష్టం కదా, హౌస్. క్రాస్గా వస్తుంది కదా, సరిగా పెడతా. బాగుందా హౌస్ బొమ్మ? సో హౌస్ చేసేసాం. నెక్స్ట్ ఏం చేద్దాం, క్రిస్మస్ ట్రీ. వచ్చేది డిసెంబర్లో క్రిస్మస్ కనుక క్రిస్మస్ ట్రీ చేద్దాం. ఓకే, ఇప్పుడు చక్కటి అందమైన క్రిస్మస్ ట్రీ వచ్చేసింది. ఓకే, క్రిస్మస్ ట్రీ రెడీ. ఇప్పుడు ఒక స్వాన్ చేద్దాం.
ఇప్పుడు ఒక బర్డ్ చేసాం. సరే, బర్డ్ ఈ లాస్ట్ది ఇలా పెట్టి చేయొచ్చు, లేదంటే ఇలా కూడా పెట్టి చేసేయచ్చు. సో యూ కెన్ మేక్ ఇట్ ఇన్ బోత్ వేస్, లైక్ దిస్ ఆర్ లైక్ దిస్ ఆల్సో. ఓకే, వన్ బర్డ్ ఆల్సో వీ హ్యావ్ డన్. మనం ఒక బర్డ్ కూడా చేసేస్తాం. సో ఇలాగా మనం రకరకాలు చేయొచ్చు. ఇంకా మీరు ఎన్ని రకాలు చేయగలిగితే అన్ని రకాలు చేసి ఎంజాయ్ చేయండి. ఓకే, ఇలా రకరకాలుగా చూస్తున్నారు కదా, ర్యాబిట్, స్వాన్, దాన్ని ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. మ్యాన్ విత్ అంబ్రెల్లా, రాకెట్ తర్వాత క్రిస్మస్ ట్రీ, అలాగే రన్నింగ్ మ్యాన్ బాగున్నాయి కదా. ఇలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఇప్పుడు చూసారా ఎన్ని రకాలు చేసాం కదా, ఒక 7 పీసెస్తో. ఆ 7 పీసెస్ ఎలా ఉన్నాయి మనకి? ఒక స్క్వేరు, ఒక హెక్సాగాన్, మిగతా అన్నీ కూడా డిఫరెంట్ సైజెస్లో ట్రయాంగిల్స్ కదా. ఈ 5 ట్రయాంగిల్స్, ఒక హెక్సాగాన్, ఒక స్క్వేర్ తోటి మనం బర్డ్స్ చేసాం, హ్యూమన్ ఫిగర్స్ చేసాం, నంబర్స్ చేసాం, ఇల్లు కట్టాం, రకరకాల కన్స్ట్రక్షన్స్ చేసాం. ఇలా ఎప్పుడు కూడా లైఫ్లో కూడా మనం ఉన్న వాటితోటి ఎన్ని చేయొచ్చో, ఉన్న వనరులతోటి, ఉన్న వసతులతోటి మనం చాలా హ్యాపీగా కూడా ఉండొచ్చు. మొన్న నేను చెప్పాను కదా, సెల్ ఫోన్లు మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాటి కోసం ఫీచర్స్ చాలా ఉన్నాయని కొనేసుకుంటూ పెడుతున్నారు. చాలా డేంజర్ అని ఎందుకు చెప్పాను? అదేంటంటే తృప్తి లేకపోవటం. ఇది అవసరమా? మనకి అవసరమా నిజంగా? అందులో ఫీచర్స్ అన్నీ మనకు అవసరమా అని కూడా ఆలోచించకుండా అందరూ కొనేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ దగ్గర నేను కొనేస్తున్నారు కదా. అలా కాదు, ఉన్న దాంట్లోనే మనకి ఇది అవసరమా అనేది చూసుకోవాలి. ఇక్కడ పిల్లలకి చూసారా, ఈ గేమ్ చాలా అవసరం. వాళ్ళని ఎలా ఎంగేజ్ చేశారు పెద్దవాళ్ళు? 7 పీసెస్, 7 పీసెస్, వాటితోటి ఎంత హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. వాళ్ళకి తెలియకుండానే టైం పాస్ అయింది. కానీ ఆ టైం పాస్ ఎలాగైంది? కరెక్ట్గా, క్రియేటివ్గా, వాళ్ళ బ్రెయిన్ బాగా షార్ప్ అయ్యేలాగా, ఇన్నోవేటివ్గా, అంటే కొత్త విషయాలు, కొత్త షేప్స్ ఎలా చేయాలనే దాని మీద వాళ్ళు దృష్టి పెట్టారు కదా. బాగుంది కదా గేము. మీరు కూడా తయారు చేసుకుని ఆడుతారు కదా. సీ యూ దెన్. చక్కగా నాకు చెప్పాలి మరి ఎలా ఉందో. ఓకే.